వన్ టూ త్రీ. ఇలినాయిస్లో ఒక ఆయన పుట్టారు. ఆయన పేరు ఏం పేరు? గైడ్స్ ఎవరు చెప్తారు? అక్కడ అమ్మాయిలు ఉన్నారా? వీళ్ళని కూర్చోబెట్టండి అన్న. వీళ్ళని కూర్చోబెట్టండి. రైట్, చేతులు కట్టుకోండి చక్కగా. వన్ టూ త్రీ. బయట ఎవరైనా బాయ్స్ ఉంటే లోపలికి వచ్చేసేయండి. ఓకే, అమెరికాలోని ఇలినాయిస్ అనే రాష్ట్రంలో ఎప్పుడు 1800 ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పేరు ఏం పేరు? ఏం పేరు? జాన్ హైడ్. ఓకే, జాన్ హైడ్ వాడ అన్నయ్య పేరు ఏం పేరు? బాయ్స్ చెప్పండి, ఎవరైనా ఒకళ్ళు చెప్పండి అన్న. ఏం పేరు? టైం చెప్పండి, ఏం పేరు? గర్ల్స్లో ఎవరు చెప్తారు? చెప్పండి, వాళ్ళ అన్నయ్య పేరు ఏం పేరు? ఏం పేరు? జాన్ హైడ్. వాళ్ళ అన్నయ్య పేరు ఏం పేరు? ఓకే, ఏంటన్నా? ఓకే, తప్పు. రైట్ అయితే నేను రైట్ అని చెప్పేవాడిని. గైడ్స్ చెప్పండి. జాన్ హైడ్ వాళ్ళ అన్నయ్య పేరు ఏం పేరు? ఎడ్మండ్. ఏం పేరు? ఎడ్మండ్. ఎక్కడికి వెళ్ళి సువార్త పని చేశారు? ఎక్కడికి వెళ్ళారు? ఎవరు మీరు చెప్పింది? స్కాట్లాండ్ అని. వినండి, జాన్ హైడ్ ఒకసారి చాలా దూరం వెళ్ళి చిన్నపిల్లలకి వాక్యం చెప్పాడా చెప్పలేదా? చెప్పినప్పుడు అతనికి ఏం జబ్బు వచ్చింది? దాన్ని ఏమంటారు? మలేరియా అంట. సో ఆ జ్వరం రావడం వల్ల తనకి ఏమైంది? చాలా ప్రమాదం ఏర్పడింది. ఆ తర్వాత చనిపోయారు కదా. రైట్, ఇంకా జాన్ హైడ్కి ఎంతమంది ఉన్నారు? అక్క వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాన్ హైడ్కి అక్క వాళ్ళు ఉన్నారా? ఓకే, రైట్. అయితే జాన్ హైడ్ ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను ఎక్కడ పరిచయం చేయమంటారు, నన్ను ఎక్కడ పరిచయం చేయమంటారు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? భారతదేశం వెళ్ళమని చెప్పారు. సో భారతదేశం వెళ్ళడానికి జాన్ హైడ్ ఎలా ప్రయాణం అయ్యారు? దేంట్లో ప్రయాణం అయ్యారు? షిప్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? తుఫాన్లు వస్తే జాన్ హైడ్ ఏం చేశాడు? బయట కొంతమంది పిల్లలు ఉన్నారు, వెనక ఎవరున్నా చూసి పిల్లల్ని వాళ్ళు పంపిస్తే బాగుంటుంది. చూడండి, షిప్లో ఎక్కడికి వెళ్ళారు? భారతదేశం. అప్పుడు ఏం జరిగింది? పెద్ద పెద్ద తుఫాన్ వస్తే ఏం చేశారు? జాన్ హైడ్ ప్రేయర్ చేసినప్పుడు తుఫాను ఆగిపోయింది. సో దేవుడు చాలా గొప్పవాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు. భారతదేశం వచ్చినప్పుడు జాన్ హైడ్కి ఏం కనిపించింది? కొంతమంది ఏం చేస్తున్నారు? నీళ్ళల్లో మునుగుతున్నారు. ఎందుకు వీళ్ళు నీళ్ళలో ఎందుకు మునుగుతున్నారు? ఓహో, పాపాలు పోతాయని మునుగుతున్నారు. నీళ్ళలో మునిగిలేస్తే ఏం పోతాయి? మన శరీరానికి ఉన్న మురికి పోతుంది, కానీ హృదయంలో ఉన్న పాపం మాత్రం పోదు. అప్పుడు జాన్ హైడ్ ఒక ఆయనకి యేసయ్య గురించి చెప్పాడా లేదా? చెప్పినప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించాడా? రైట్. సో వీళ్ళందరి కోసం జాన్ హైడ్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాన్ హైడ్ని దేవుడు భారతదేశాన్ని వెళ్ళమని చెప్పినప్పుడు భారతదేశానికి వచ్చాడరా. భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. భారతదేశ భాషలు నేర్చుకోవడానికి జాన్ హైడ్ ప్రారంభంలో చాలా కష్టపడ్డాడు. అయితే జాన్ హైడ్ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా ఈ భారతదేశంలో ఉన్న నేను ఏ ప్రాంతంలో ఉన్నానో ఆ ప్రాంతంలో ఉన్న భాష నాకు బాగా రావడానికి సహాయం చేయండి యేసయ్యా అని ప్రార్థన చేశాను. పిల్లలు ప్రార్థన చేస్తే నా వైపు చూడండి, ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడు. ప్రార్థన చేస్తే అరే చేతులు కట్టుకోండి అన్న, బాగా కూర్చోండి. రైట్. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.
సో అతనికి భారతదేశంలో ఉన్న భాషలు బాగా చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చేసేసింది. కారణం ఏంటో తెలుసా? జాన్ హైడ్ చేసిన ప్రార్థన. పిల్లలు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎనోష్కం పిల్లలు, అలాగా జాన్ హైడ్ భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తాం. పిల్లలు, భారతదేశంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఒకసారి జాన్ హైడ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ప్రాంతంలో ఒక జంతువు ఆకారాన్ని పెట్టుకొని చాలామంది మా పాపాలు తీసేసేది ఇదే అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిల్లలు, జాన్ హైడ్కి చాలా బాధేసింది. అరే, ఏంటి వీళ్ళు ఒక జంతువు ఆకారాన్ని పెట్టుకొని ఇలా ప్రార్థన చేస్తున్నారు? ఒక జంతువు మనిషి పాపాన్ని తీసేస్తుందా? పిల్లలు, తీసేస్తుందా? చెప్పండి, నన్ను తీసివేస్తుందా? జాన్ హైడ్కి చాలా దుఃఖం వేసింది. అయ్యో, భారతదేశంలో ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారే. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని, ఆయన మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించారన్న సంగతి వీళ్ళకి తెలియట్లేదే. ఎలాగైనా వీళ్ళందరికీ దేవుని గురించి తెలియచేయాలి, వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా నేను చేయాలి అనుకుని పిల్లలు జాన్ హైడ్ ప్రార్థన చేయడం ప్రారంభించారు. అరే, నీ పేరు ఏం పేరు రా? చేతులు కట్టుకో, చక్కగా వినండి. బాయ్స్ మంచోళ్ళ కాదు, చూద్దాం, జాగ్రత్తగా వినండి. అలాగే ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు. ఇంకో ప్రాంతానికి వెళ్తే ఒక స్త్రీ బొమ్మను అక్కడ పెట్టుకొని, ఈమె మాకు ఆహారాన్ని ఇచ్చేది, ఈమె వల్లే మేము ఆహారం తినగలుగుతా ఉన్నాం అని ఈమె వల్లే మేము తినగలుగుతా ఉన్నామని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందరూ మోకరించి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జాన్ హైడ్ చూశాక భారతదేశంలో ప్రజలకు నిజమైన దేవుడు ఎవరో, ఎవరి యందు విశ్వాసం వస్తే పరలోక రాజ్యానికి వెళ్తారో ఖచ్చితంగా తెలియజేయాలి. కాబట్టి భారతదేశం కోసం నేను చనిపోవడానికైనా సిద్ధమవ్వాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు సత్యం తెలియదు, ఎవరు మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తారో చాలామందికి తెలీదు. వీళ్ళందరికీ తెలిసేలా ఉండడానికి నేను పనిచేయాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారా. గట్టి నిర్ణయం తీసుకొని జాన్ హైడ్ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెలుసా? జాన్ హైడ్ పిల్లలు, అదిగో భారతదేశ పట్టం ముందు పెట్టుకొని భారతదేశంలో ఉన్న వాళ్ళందరి కోసం ఇదిగో బోర్లా పడుకొని మట్టిలో అలా పడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గంటలు గంటలు ప్రార్థన చేసేవాడు. పిల్లలు, ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి, ఏమండి జాన్ హైడ్ గారు, మధ్యాహ్నం భోజనం టైం అయింది, ఆహారం తినండి అంటే, లేదండి నాకు ఆకలిగా లేదు అని చెప్పేవాడు. కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఎందుకు పిల్లలు ఇలాగ ప్రార్థన చేసేది? ఎందుకు చేస్తూ ఉన్నాడు ఇలాగ ప్రార్థన? భారతదేశంలో చాలామంది ప్రజలు యేసయ్యని తెలుసుకోవాలని. ఎవరిని తెలుసుకోవాలని? నాకు వినిపించట్లేదు, నాకు కొంచెం చౌడు. యేసయ్య గురించి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియాలి. నాకు కూడా చెప్తావా? విను, ఇటు వినండి, నా వైపు చూడండి, ఇటు నన్ను చూడండి. రైట్. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ యేసయ్యను తెలుసుకోవాలని జాన్ హైడ్ ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు ఎప్పుడైనా మీ క్లాస్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేశారా? ఎవరైనా? యేసయ్యా, మా ఫ్రెండ్కి మీ గురించి తెలియదు యేసయ్యా, మా ఫ్రెండ్ మిమ్మల్ని నమ్ముకోవడానికి సహాయం చేయండి యేసయ్యా, ఎలాగైనా మా ఫ్రెండ్ పరలోక రాజ్యంలో ఉండాలి యేసయ్యా అని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? పిల్లలు చేశారా? వెనక ఒక అక్క చేసిందంట. అలాగా ప్రార్థన చేయాలి. ఎవరైనా మాట్లాడే పని చెప్పండి, నేను మౌత్ ఇస్తాను, ఓకేనా? అంటే మాకందరికి కూడా తెలిసిద్ది కదా. చూడండి, నా వైపు చూడండి, లుక్. సో అలాగా ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు
జాన్ హైడ్ ప్రార్థన చేసేవాడు. పిల్లలు, జాన్ హైడ్ అప్పుడప్పుడు దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళి వాక్యాన్ని బోధించాల్సి వచ్చేది. అలా దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు పగలంతా ప్రయాణం చేసి వెళ్ళాల్సి వచ్చేది. అలాంటప్పుడు ఏం చేసేవాడో తెలుసా? రాత్రులు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏ ప్రాంతంలో ఉన్నాడనుకో, ఉదాహరణకి ఈ ప్రాంతానికి వచ్చాడనుకో, రాత్రులు ప్రభా ఈ కొమ్మి, ఈ సత్తివోళ్ళు, ఆ తర్వాత అగ్రహారం, ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాలన్నీ ప్రజలు మిమ్మల్ని నమ్ముకోవాలేసయ్యా, నిజాన్ని తెలుసుకోవాలేసయ్యా, పరలోక రాజ్యం వెళ్ళాలేసయ్యా అని ఆహారం లేకుండా ప్రార్థన చేసేవాడు. పిల్లలు, అలాగా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. పిల్లలు, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన చేయకుండా ఎవడు కూడా ప్రభువుని నమ్ముకోరు. మనం ఎంత ప్రార్థన చేస్తామో దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ఒకసారి జాన్ హైడ్ ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మోకరించి, ప్రభువా ఇక నుంచి రోజుకొక్కరైనా మిమ్మల్ని నమ్ముకోవాలి యేసయ్యా, రోజుకొక్కళ్ళైనా నమ్ముకోవాలి, ఒక్క ఆత్మైనా రక్షించబడాలి యేసయ్యా, ఈ సంవత్సరంలో రోజుకి ఒక ఆత్మ రక్షించబడాలి యేసయ్యా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉండగా పిల్లలు, ఆ సంవత్సరంలో 400 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? వినిపించట్లా గర్ల్స్ వైపు నుంచి? ఎంత గడికి క్లాప్స్ కొట్టండి పిల్లలు. గొప్ప సంగతి కదా పిల్లలు. ఒక సంవత్సరంలో 400 మంది రక్షించబడ్డానికి కారణం ఏంటి? జాన్ హైడ్ ఏం చేశాడు నాన్న? ప్రార్థన చేశాడు. పిల్లలు, జాన్ హైడ్ వాక్యం చెప్తే ఎక్కువ మంది నమ్ముకోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం. పిల్లలు, ఏ చర్చిలో అయినా, సండే స్కూల్లో అయినా, ఇంకెక్కడైనా ఎక్కువ మంది ప్రభుని నమ్ముకోవాలంటే ఏం లేదు, ఆడ గాలికి డబ్బా కింద పడింది అంతే. చూడండి నా వైపు. ఎక్కువ మంది ప్రభుని నమ్ముకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఎక్కడా కూడా ప్రార్థన చేయకుండా గొప్ప ఉద్యమం రాదు. ఎక్కువ మంది ప్రభుని నమ్ముకోరు, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఇలాగ జాన్ హైడ్ ప్రార్థన చేస్తాం. ఒక సంవత్సరంలో 400 మంది రక్షించబడ్డారు కదా పిల్లలు. ఆ తర్వాత జాన్ హైడ్ ఇంకా పట్టుదలతో, ప్రభువా వచ్చే సంవత్సరం 400 కంటే డబుల్ ఎంత? 400 డబుల్ చేస్తే ఎంత? 800 మంది రక్షించాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుని కృపను బట్టి తర్వాత సంవత్సరం ఎంతమంది రక్షించబడ్డారు? 800 మంది. చెప్పండి, క్లాప్స్ కొట్టండి పిల్లలు. సో అలాగా జాన్ హైడ్ ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు చూసేవాటరా పిల్లలు. ఒకరోజు రాత్రి ఏం జరిగిందని ప్రార్థన చేస్తూ, ప్రభా యేసయ్యా, రేపు ఎలాగైనా నేను 10 మందికి సువార్త చెప్పాలి, 10 మంది రక్షించబడాలి యేసయ్యా, 10 మంది మిమ్మల్ని నమ్ముకోవాలి యేసయ్యా అని రాత్రి ప్రార్థన చేశాడు. ఉదయాన్నే తెల్లవారుగానే 2 పాస్టర్లు వచ్చారు, వాక్యం చెప్పేవాళ్ళు 2 వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి, హలో జాన్ హైడ్, ఇదిగో మనము పక్కన ఒక విలేజ్ ఉంది, మనం అక్కడికి ఎద్దుల బండిలో వెళ్ళి అక్కడ వాక్యం చెప్పొద్దాం, వస్తావా అని అడిగారు. ఓ ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వీళ్ళిద్దరితో పాటు కలిసి ఎద్దుల బండిలో ప్రయాణం చేసి ఆ ఊరు వెళ్ళారా. ఊరు వెళ్ళాక చల్లబడుతుంది కదా, పాటలు పాడారు. పాటలు పాడిన తర్వాత ఏం చెప్తారు? వాక్యం చెప్పారు కానీ ఒక్కళ్ళు కూడా యేసయ్యని నమ్ముకోలేదు. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అందరూ చేపలు చుట్టేశారు, అన్నీ సర్దేసేశారు. కానీ జాన్ హైడ్కి హృదయంలో చాలా దుఃఖం ఉంది. ఎంతమంది ప్రభువుని నమ్ముకోవాలి? ఎంతమందిరా? ఒకళ్ళన్నా నమ్ముకున్నారా? లేదు. అందుకని జాన్ హైడ్ ఏం చేస్తా ఉన్నాడంటే, వాళ్ళందరూ జాన్ హైడ్ భోంచేద్దాం రండి, ఇక్కడ భోజనం టైం అయింది అంటే, నాకు ఆకలిగా లేదండి అని కొంచెం అట్లా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక ఇల్లుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏమండి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. ఓ ఎందుకండి, రండి లోపలికి ఇస్తాను, రండి కూర్చోండి అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న ఆయన మంచినీళ్ళకి బదులు పాలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏమిచ్చాడు? జాన్ హైడ్ ఆ పాలు తాగాక, ఏమండి మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారండి. సరే అందరినీ కూర్చోమనండి. అందరు కూర్చున్నారు పిల్లలు.
వాళ్ళందరికీ వాక్యం చెప్తే ఆ రోజు 9 మంది రక్షించబడ్డారు. 9 మంది యేసయ్యని తెలుసుకున్నారు. క్లాప్స్ కొట్టండి పిల్లలు. ఓ ఓకే, ఎంతమంది నమ్ముకున్నారు? ఎంతమంది నమ్ముకోవాలని ప్రార్థన చేశాడు జాన్ హైడ్? ఇంకా ఒకళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఒకళ్ళు ఉన్నారు కదా. అప్పటికే చాలా చీకటి అయిపోయింది పిల్లలు, అప్పటికే చాలా చీకటి అయిపోయింది. ఇదిగో వాళ్ళు అంటున్నారు, జాన్ హైడ్ కమాన్ వచ్చేసేయ్, చాలా చీకటి అయింది, ఈ ప్రాంతం రాత్రులు మంచిది కాదు, మనం రాత్రులు ఇక్కడ ఉండకూడదు, త్వరగా వచ్చేసేయ్ అంటే జాన్ హైడ్ అంటున్నాడు, నేను రానండి, నేను రాను అని చెప్తున్నాడు. ఎందుకు పిల్లలు? ఇంకా ఒకళ్ళు యేసయ్యని నమ్ముకోవాలి. అందుకే జాన్ హైడ్ వెళ్ళాలనుకోవట్లేదు. రాత్రి నేను ప్రార్థన చేశాను కదా, ఇంకొకళ్ళైనా 10 మంది ఇంకొకళ్ళు నమ్ముకుంటే 10 మంది అవుతారు కాబట్టి నేను రాను. వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఏంటయ్యా నువ్వు ఇంత చీకటి పడ్డా కానీ మూర్ఖంగా ఉంటావు, మేము వెళ్ళిపోతున్నాం అంటున్నారు పిల్లలు. పిల్లలు జాన్ హైడ్ ఎందుకో ఆలోచించాడు, బాగా బాగా ఆలోచించి ఇందాక ఒక ఇంటికి వెళ్ళాడు కదా, మరలా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే, ఏమండి అందరు బాగున్నారా? ఓకే, ఎవరో కొత్తగా కనిపిస్తున్నారే మీ ఇంట్లో అని అడిగారు. అవునవునండి, మా మేనల్లుడు వచ్చాడు. అవునా, ఒకసారి పిలవండి నేను మాట్లాడతాను అని చెప్పి ఆ అబ్బాయిని అలా బయటకు తీసుకెళ్ళి, బాగున్నావా, ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ, నీకు యేసయ్య తెలుసా అని యేసయ్య గురించి చెప్పడం ప్రారంభించాడు. పిల్లలు కొద్దిసేపట్లోనే వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు కదా, కూర్చున్నాను, వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి హృదయపూర్వకంగా తన పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకొని యేసయ్యని నమ్ముకున్నాడు. ఈరోజు ఎంతమంది రక్షించబడ్డారు? గట్టి క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. ఏందాక కూర్చో, మేడం గారు మీరు కూడా కూర్చోండి. 10 మంది పిల్లలు, మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. జాన్ హైడ్ చేసిన ప్రార్థనను బట్టి ఆ రోజు 10 మంది రక్షించబడ్డారు. పిల్లలు, జాన్ హైడ్ భారతదేశం కోసం చాలా చాలా గొప్ప ప్రార్థనలు చేశాడు. ఎంతో గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లలు, జాన్ హైడ్ ఎక్కువగా ఆహారం లేకుండా ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. అలా ఎక్కువ రోజులు వారాలకు వారాలు ఆహారం లేకుండా ప్రార్థన చేసేవాడు. ఎందుకోసం పిల్లలు? ఎందుకోసం? భారతదేశంలో ఎక్కువ మంది యేసయ్యని నమ్ముకోవాలి అని ప్రార్థన చేశాడు. పిల్లలు, ఒకరోజు ఇక్కడ నొప్పిగా ఉంది, గుండె దగ్గర బాగా సన్నబడిపోయాడు జాన్ హైడ్. సరైన ఆహారం తీసుకోవట్లేదు కదా, చాలా బలహీనంగా ఉంది, దగ్గొస్తూ ఉంది, బాగా కష్టంగా ఉంటే అదిగో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు స్టెత్ పెట్టి చూస్తూ ఉన్నాడు. జాన్ హైడ్తో మాట్లాడుతూ ఉన్నారు. జాన్ హైడ్, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరూ లేరండి. అవునా, నువ్వు ఒక్కడివే ఉంటావా? అవును. మీది ఏ దేశం? మాది అమెరికా అండి, అమెరికా నుంచి వచ్చాను అని చెప్పాడు. ఓకే, అయితే డాక్టర్ గారు చెప్పాడు, మరి జాన్ హైడ్ గారు, నీ ఆరోగ్యం అంత మంచిగా లేదు, నీకు గుండెలో చాలా ప్రాబ్లం ఉంది, భారతదేశంలో కష్టం, కానీ నువ్వు తిరిగి మీ దేశానికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి చూయించుకో, నువ్వు బతకడం చాలా కష్టం అని చెప్పాడు. పిల్లలు, ఇక జాన్ హైడ్ తిరిగి మరలా ఓడ ప్రయాణంలో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఇంగ్లాండ్ వచ్చింది. ఏ దేశం? ఇంగ్లాండ్ దేశం వచ్చింది. ఇంగ్లాండ్లో దిగి ఒక ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ దేవుని వాక్యాన్ని, ఇక్కడ మీకు మీటింగ్స్ పెడతారా, సభలు పెడతారా, అలాగే ఒక ప్రాంతంలో వాక్యం చెప్తా ఉన్నారా, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వాక్యం చెప్తా ఉంటే జాన్ హైడ్ వెనక్కి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ మీటింగ్లో అనేక మంది మిమ్మల్ని నమ్ముకోవాలి యేసయ్యా అని చాలా ప్రార్థన చేశాడు. ఆ మీటింగ్లో కూడా చాలామంది నమ్ముకున్నారు. జాన్ హైడ్ వాక్యం చెప్పలేదు, కానీ వేరే వాళ్ళు ఎవరో వాక్యం చెప్తుంటే అక్కడ వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. పిల్లలు, మీకు సంగతి తెలుసా? భారతదేశంలో ఉన్నప్పుడు జాన్ హైడ్ని ఏమని పిలిచేవాళ్ళు? ప్రేయర్ హైడ్ అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు? జాన్ హైడ్ అంటే ఎవరికి తెలియట్లేదు, ప్రేయర్ హైడ్. ఎందుకనో తెలుసా? జాన్ హైడ్ ఏం చేసేవాడు? ఎక్కువగా ప్రార్థనే చేస్తూ ఉండేవాడు. పిల్లలు, భారతదేశంలో అనేక మంది యేసయ్యని నమ్ముకోవడానికి కారణం జాన్ హైడ్ గొప్ప
గొప్పగా వాక్యం చెప్పేవాడు కాదు. ఏం చేసేవాడు? ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. పెద్ద ప్రసంగికుడేం కాదు. కానీ ఎక్కువ సమయం ప్రార్థన చేయడం వల్ల భారతదేశంలో చాలామంది ప్రభుని నమ్ముకున్నారా. అలాగే జాన్ హైడ్ ఓడలో ప్రయాణమై తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. పిల్లలు వీల్ చూసారా, అదిగో అమెరికా వెళ్ళిపోయాడు. ఏంటమ్మా వీళ్ళందరూ లేస్తున్నారు, సరే కూర్చోబెట్టండి ఎవరన్నా అనుకోండి. అయిపోయింది పిల్లలు, నా వైపు చూడండి. హలో హలో ఓకే నాన్న. జాన్ హైడ్ అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయేసరికి జాన్ హైడ్ చాలా బలహీనంగా ఉన్నాడు. అదిగో నడవలేకపోతా ఉన్నాడు. వీల్ చైర్లు కూర్చోబెట్టారు. ఇప్పుడు జాన్ హైడ్ ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పలేడు. అందుకని జాన్ హైడ్ ఏం చేసేవాడు తెలుసా? ఆ వీల్ చైర్లో కూర్చొనే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇంకా మిమ్మల్ని తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పిల్లలు, జాన్ హైడ్ చివరి వరకు కూడా ప్రార్థనలోనే గడిపాడు. ఒకనొక రోజు జాన్ హైడ్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పిల్లలు, చనిపోయాడు. కానీ పిల్లలు, జాన్ హైడ్ చేసిన ప్రార్థన వలన అనేక మంది యేసయ్యని తెలుసుకున్నారు. అనేక మంది తమ పాపాలు ఒప్పుకున్నారు. అనేక మంది యేసయ్య గురించి తెలియని వాళ్ళు కూడా యేసయ్య గురించి తెలుసుకున్నారు. పిల్లలు, ఇప్పుడు ఒకవేళ జాన్ హైడ్ పరలోకంలో భారతదేశంలో ఉన్న వ్యక్తులు కలుసుకున్నారనుకోండి. భారతదేశంలో ఉన్న వ్యక్తులు కలుసుకుంటే ఇదిగో వీళ్ళందరూ పరలోకంలో యేసయ్య దగ్గర ఉన్నప్పుడు జాన్ హైడ్ కూడా అక్కడ వీళ్ళ మధ్యలో ఉంటే, భారతదేశంలో చాలామందికి వాక్యాన్ని చెప్పాడు కదా, చాలామంది కోసం ప్రార్థన చేశారు కదా, వాళ్ళందరూ ఏం చెప్తారు? థ్యాంక్ యూ జాన్ హైడ్, మా కోసం నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చారు రా పిల్లలు? పరలోకానికి ఎవరు వెళ్తారు పరలోకానికి? ఎవరైతే యేసయ్య దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. పిల్లలు, అనేక మంది పరలోక రాజ్యం వెళ్ళడానికి జాన్ హైడ్ ప్రార్థన చేశాడు, వాక్యాన్ని కూడా చెప్పారు. పిల్లలు, మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆ తాతలు వాడు కనుక్కున్న వాళ్ళందరినీ ఇటు తిరిగి కూర్చోమని చెప్తున్నాను, ఇటు తిరిగి కూర్చోండి. పిల్లలు, మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనకి యేసయ్య గురించి తెలుసు. ఇంకా తెలియని పిల్లలు చాలామంది ఉన్నారు. ఇంకా తెలియని మీ స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి? చెప్పండి పిల్లలు, ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? యేసయ్యా, మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని తెలుసుకోవాలి, మా ఫ్రెండ్స్ అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి యేసయ్యా, మా ఫ్రెండ్స్ అందరూ ప్రభా మీ యందు విశ్వాసం ఉంచాలి యేసయ్యా అని మనం ప్రతిదినం ప్రార్థన చేయాలి. పిల్లలు, దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు ఉంచాడో తెలుసా? మన బంధువుల కోసం, స్నేహితుల కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళకి యేసయ్య గురించి చెప్పడానికి మనల్ని ఉంచాడు. కాబట్టి మనం తప్పనిసరిగా ఇక్కడ నుండి ప్రార్థన చేయాలి. పిల్లలు, తల వంచండి. పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. 1 2 3 మోకరించండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూయండి. 1 చేతులు జోడించండి. నేను తల వంచండి. చేతులు చెప్పండి. ఒకవేళ పిల్లలు ఇంకా నువ్వు నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వకపోతే తలదించండి, కళ్ళు మూయండి. ప్రవీణ్, వీళ్ళ వైపు చూడు. యేసయ్యతో చెప్పు, యేసయ్యా నేను పాపని, యేసయ్యా నా పాపాన్ని క్షమించండి యేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోండి యేసయ్యా అని ప్రార్థన చేయి. ఇంకా నువ్వు నీ హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే పిల్లలు, నీ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి నీ హృదయంలో ఉన్న పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకో. పిల్లలు, నువ్వు ఇప్పుడు వరకు నీ స్నేహితుల కొరకు, నీ ఫ్రెండ్స్ కోసం, నీ బంధువుల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే ఇక నుంచి యేసయ్యతో చెప్పయ్యా, రోజు నేను నా ఫ్రెండ్స్ మిమ్మల్ని నమ్ముకోవాలని ప్రార్థన చేస్తాను యేసయ్యా, రోజు మర్చిపోకుండా అనేక మంది రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాను యేసయ్యా అని యేసయ్యతో చెప్పండి. పిల్లలు, దేవుడన్నా ప్రార్థన చేద్దాం. పిల్లలు, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు జాన్ హైడ్ని గురించినటువంటి విషయాలన్నీ మీరు మీ బిడ్డలకు బోధించారు.
చెప్పబడిన మాటలు బిడ్డల హృదయాల్లో ఉండగలగటానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. నిజమే, మేము మా కోసమే కాకుండా నశించిపోతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేసేటువంటి స్థితిని మాకు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. ఆ స్థితిని బిడ్డలందరూ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటూ, అయ్యా మరి ఈ లెసన్ ద్వారా వీరందరూ కూడా అలాంటి తీర్మానంతో నిర్ణయాలు కలిగి అనుదినం ప్రార్థిస్తూ, ఎక్కువసేపు నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ, వాక్యం ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగే బిడ్డలుగా వీరందరూ ఉంచమని కోరుకుంటూ మీకు మహిమ చెల్లిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.